to Mass Jatara, co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Ambika Darbar Batti and Durga Nayi. Special partners Godrej Fab. Fashion partner GV Mall. Shop and celebrate. కొంచెం ఫన్, హై ఎనర్జీ, ఫుల్ జోష్ రావాలంటే ఎవరు రావాలో తెలుసా? లెట్స్ వెల్కమ్ అవర్ మాస్ జాతర ఫ్యామిలీ. వెల్కమ్ జడ్జెస్, వెల్కమ్ మెంటర్స్. ఏంటి అందరు ఈ రోజు చాలా జోష్ మీద ఉన్నారు? సాటర్డే నైట్ మామూలుగా నాకు ఇలా ఎనర్జీ ఉంటుంది. మీరు షూటింగ్ పెడితే షూటింగ్ లో ఎనర్జీ చూపిస్తారు, లేకపోతే బయట చూపిస్తారు. రెడీ రెడీ చిన్న కథ కదిరిద్యా. ఎక్కడైనా ఒక చోట్ల చూపిస్తారు మన నవదీప్ గారు. నవదీప్ గారు, ఇందాక నుంచి బాగా కొట్టేస్తుంది. మీ కాస్ట్యూమ్ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దీపిక అంటే ఇది నైట్ టైం కదా, సో నవదీప్ గారు అలా నైట్ ని పైకెక్కేసుకొని వచ్చారు. అరే ఏంట్రా ఇది? నాకు గాలాడే బట్టలు అంటే ఇష్టం. నాకు చెమట అంటే చిరాకు. మామూలుగా ఏంటంటే పంచా లుంగి కింద వేసినప్పుడు బాగా గాలాడుతుంటది. అది పైన ఎందుకు వేసుకోకూడదని డౌట్ వచ్చి దాంతో చేపించాయి. ఇలా ఎలా ఉంది? నవదీప్ గారు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, నా అలాంటి నాటీ గర్ల్స్ వచ్చి అక్కడ దాచుకుంటారు. జానీ మాస్టర్, మీ కాస్ట్యూమ్ కూడా ఎంతో తేడా కొట్టేసి. మీరు అది చూపించాల్సిందే. మాస్టర్ గారు అనుకుంది ఒకటి, ఇక్కడ వచ్చింది ఒకటి. కొంచెం జూమ్ వేసుకోండి. డిజైనర్ కి మాస్టర్ గారు ఇచ్చిన బ్రీఫ్ అది, వాళ్ళు తెచ్చిన బ్రీఫ్ ఇది. యాక్చువల్లీ మాస్టర్ ఎలా ఉందంటే ఆ కోణ సంచు, గోనె సంచు. దీనికి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చూడండి, ఇదే యానిమల్ నాకు కావాలి ఇప్పుడు. ఇది ఆస్ట్రిచ్, శ్వాన, వాత, హంస, ఏంటిది? బాగా వీక్ అయిపోయింది నా పీకాక్. ఫస్ట్ పంచి వాడు వేసాడు రే, మళ్ళీ మళ్ళీ పెట్టండి. ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. నవదీప్ గారు, మీరు ఒక్కసారి బిందు మాధవి గారి కాస్ట్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీలి రంగు చీరలోన చందమామ నీవే జన. వాడు వెయిట్ చేస్తున్నాడు వాడి గురించి ఏదో అంటామని. నేను ఇందాక పట్టుకోగానే ఇమీడియట్ గా చెప్పా, ఏంట్రా రెయిన్ కోట్ వేసుకొచ్చావని. దీపిక చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సరే మాస్టర్, సుప్రీత కాస్ట్యూమ్ ఎలా ఉంది? చక్కగా పద్ధతిగా ఉంది. టోటల్ గా మనం చెప్పాల్సిన థ్యాంక్స్ ఏంటంటే మన కాస్ట్యూమర్స్ కి ధన్యవాదాలు. Let's begin the show. ఈ రోజు ఎపిసోడ్ ర్యాంప్ ఉండబోతుంది, ఎందుకంటే మన కమీడియన్స్ మామూలుగా ఎంటర్టైన్ చేయరు. ఇంకెందుకు లేట్, ఇంకా స్టార్ట్ చేద్దామా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. స్టేజ్ మీదకి నవ్వుల వర్షాన్ని కురిపిస్తాకి రాబోతున్న టీం ఎవరో కాదు, మన యాదమరాజు అండ్ టీం. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్కసారి మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి సార్. మీరు ఇట్లా ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయరా? హాట్స్పాట్ ఎందుకు అడుగుతున్నావునా? జడ్జెస్ కి స్కిట్ ని కనెక్ట్ చేద్దామని. అయ్యా మేము మా బస్సులో ఫైల్ వాన్స్ సార్, అందు గురించి ఇట్లా తయారైనాం మేము. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఏమైందిరా? నా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందిరా. పేరెంట్స్ నన్ను ఏం చేస్తారో భయం వేస్తుందిరా. నీకేమైనా చేయాలంటే ఫస్ట్ నన్ను చేయాలి. నీకు అండగా దండగా నేను ఉంటారా? అమ్మ తోడు ప్రామిస్ రా. నీ మీద చూసుకుంటా అని చెప్పినా సరే పోదా.
మధ్యలో ఏంటి ముద్దు పెట్టి రీఛార్జ్ చేశాడు అమ్మాయిని. రీఛార్జ్ చేసాడు. అంతేగా. మాస్టర్ నవదీప్ అన్న, మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, అందుకే మేము లేచిపోతున్నాం. పర్షి చెప్పురా. థ్యాంక్స్ రా పర్షి. ఎందుకు థ్యాంక్ యూ రా? ముందు నీకు అర్థమైతే చెప్తున్నాగా. అరే ముందు తెలుసుడేందిరా? మేడం నేనేం తప్పు చేసినా మేడం? మేమేం చేసినా మేడం? మేడం మేడం మేమేం తప్పు చేయాలి మేడం? అన్న నువ్వు జల్లిరా, నా లేకుండా కొడుతురు. సిఐ సైకో సంపత్ సిఐ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏమైందో మర్యాద చెప్తే మిమ్మల్ని వదిలేస్తారా? సార్ నాకేం తెలియదు సార్. ఏం తెలియదా? అమ్మ తోడు సార్, నాకేం తెలియదు సార్. నిజంగా ఏం తెలియదా? అమ్మ తోడు సార్, ఏం తెలియదు సార్. ఏంద్రా? వాటర్ బాటిల్ సార్. తెలియదన్నావు కదరా. వాడు గూబ గుయ్యి అని నిజంగానే కొట్టిపడదు. చెప్పినా కదరా సైకో సంపత్ అని. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చేసారా, వదిలేస్తా. గుట్కా ప్యాకెట్ సార్. సిగరెట్ ప్యాకెట్ సార్. సార్ సార్ వద్దు వద్దు సార్. సార్ 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 ఇరా ఆ నోట్ చెల్లెలు సార్. చెల్లె అయితే నీదేందుకు రా, చెల్లెకి ఇచ్చాయి. నువ్వు సార్ ఆ నోట్ నాన్నది సార్. ఎందుకు నానాయిరా? నానతాయి. ఇగో బొక్కలేస్తారా మిమ్మల్ని? సార్ ఆ ముక్కలతోటి ఇంత చికెన్ ముక్కలు ఇంత షోర్ వేసినా అనుకో, బిర్యానీ కలుపుకొని మంచిగా తిందాం సార్. వాడి కొడతా. చెప్పినా కదరా సైకో సంపత్ అని. మీదేం పోస్ట్ సార్? సిఐ ఏం చేస్తున్నారా? సిఐ అన్నారా సార్? మీ ఇద్దరిని ఎక్కడో చూసినారా నేను? జైల్లోనే చూసిరు సార్. అంటే దొంగలం సార్. ఏం దొంగతనం చేసినావురా? బండి దొంగతనం చేసిన సార్. మరి ఎట్లా దొరికినావు? పోలీసు వాళ్ళ బండి దొరికింది. రే నువ్వేం చేసినావురా? నేను లిఫ్ట్ దొంగతనం చేసిన సార్. మళ్ళీ ఎట్లా దొరికినావురా? అదే లిఫ్ట్ లో ఇరికిపోయినా సార్. వాడికి చెయ్య కరెక్ట్, అందుకే చేత చెప్పినా కదరా సైకో సంపత్ అని. సార్ ఇందాక నుంచి మీకు విషయం చెప్పాలి సార్. చెప్పురా. ఒక కరుడు కట్టిన క్రిమినల్ దొరికాడు సార్. చూపిస్తానే నా సైకోతనం. పిలువు రానే సార్ తీసుకొస్తా సార్. కరుడు పెట్టిన తీవ్రవాది అన్నారు ఏర్రాడు. సార్ ఏం చేసినావు? నేను చెప్పా చెప్పురా. చెప్పా చెప్పురా. చెప్పా నీకుందే సైకో సంపత్. సైకో అయితే అసలు నేను చెప్పా చెప్పవా? చెప్పా చెప్పండి. దొంగతనం చేసినావా? వాడికి తగిలింది పాపం. మర్డర్ చేసినావా? మానభంగం చేసినావా? ఏం చేసినావురా? గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసిన గ్యాస్ సిలిండర్ చేస్తే చేసినావు, తప్పించుకోవచ్చు కదరా. అది నాకు లేవలే ఏంది సార్ వానికి నాకు వీనికి ఎవరు లేరా నన్ను ధైర్యం? అవును. మా ఇంట్లో ఎవడున్నాడో తెలుసా? ఎవడున్నాడు? ఒకసారి జరుగు, ఫోన్ చేసావు. హలో హలో మల్లేష్ అన్న,
ఏడున్నావే నువ్వు? నేను కూడా చిన్న సెటిల్మెంట్ ఉన్నారా? పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు పొట్టు కొడుతుర్రే. అరే 2 నిమిషాలు ఉండరా, వస్తున్నా. జల్దీ రా అన్న, నీకు దండం పెడతా. వస్తున్నా. ఇప్పుడు నీకుందిరా. ఎవర్రా నువ్వు? ఏంది? ఫోన్ మాట్లాడు. ఫోన్ వస్తుంది. హలో, కరెక్ట్. నాకేనా? హలో, తమ్మి, అది మన పిల్లల్ని అరెస్ట్ చేసినవాట కదా? ఈయనేమన్నా మాట్లాడొచ్చుగా. హలో, అదే మన పిల్లల్ని అరెస్ట్ చేసినావు కదా? చిన్న కేసే కదా, ఇటు సైడ్ అవునా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాము అన్నా. ఇక్కడ కూర్చో. ఏం లేదు తమ్మి. హలో రే, హలో. తమ్ముడు, చెయ్యి బాగాలేస్తుంది, జాగ్రత్త. స్టేషన్లు ఉంటావా, లేచిపోతావా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవడు? మొన్న 4 రేపులు లేచిండు. అంతెందుకు, నిన్న ఇద్దరిని చంపి ఈ పోలీస్ స్టేషన్ లో పొందబెట్టింది. సార్ నాకైతే లేదు సార్. పంజా ఊటాల దొంగతనం జరిగింది. అవ్వా అవు. మొత్తం మందే. సార్ రెడీ రా. అరే జరుగు సార్. సైకో సంపత్. మా ఏరియాకొచ్చి మమ్మల్ని కొడతావురా? అదే. హలో. ఇగో తమ్మి, నువ్వు దెబ్బలు బాగా తింటున్నావు చెప్తున్నా నాకు. నాకు బీపీ లేదు. స్టేషన్ ఉంటావా, లేచిపోతావా, అది చెప్పు. అరే తమ్ముడు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. కొరుకుతా. ఆగో, ఫోన్ కట్ అయింది. హలో. అరే ఓ బా, నేను చేస్తున్నావే. నీకు కాదురా, ఆగో. అన్నా చెప్పే. వాడు స్టేషన్లో ఉంటాడా లేదా కనుక్కో. ఫోన్ మాట్లాడు. హలో. నువ్వు తమ్మి, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. చేతులు కూడా బాగా చేసిన, ఇప్పటికి 3-4 సార్లు కౌంట్ చేసుకున్నా. కాదురా. అరే ఏం చేస్తావురా? ఏం చేస్తావు బే? నువ్వు సారా కాసిన మీద చేస్తున్నావు. సార్, నువ్వు ఆగానా? అన్నా, నీ గురించి నేను ఇట్లా చెప్తాను. వాడు ఏం చేసిండు తెలుసా? మనుషుల్ని చంపి తలకాయల్ని గుమ్మానికి ఆలాడ తీసినాడు. అమ్మ చూడు సార్, నేను పండుగ రోజు గుమ్మడికాయ కడితే తలకాయ అనుకుంటున్నాను సార్. ఇది పట్టుకో. ఇది పట్టుకుంటా. మా అన్న ఏం చేస్తాడో తెలుసా? ఈ అన్నగాడు కూడా ఫోన్ లెక్కన డమ్మిగాడు ఉన్నాడు. ఇంకొక అన్న దింపుతావు. ఎల్లేష్ అన్న, చెప్పుతామే. అన్న జల్దీ పోలీస్ స్టేషన్ కి రా అన్న. అరే మా ఎల్లేష్ అన్న వస్తుండే, ఇప్పుడు ఇచ్చి పడేసాడు ఇవ్వండి నీకు. ఎవరైనా మా తమ్ముడు అరెస్ట్ చేసిరంట. నువ్వేమనిరా? వెళ్ళేశానా? ఎవరు మీ చేసిన శ్రీశైలమన్నా? చెప్పరా. ఏడున్నావన్నా? అన్న, ఇక్కడ లొల్లు అవుతుంది. పోలీసు అన్న చేసిండు నా మీద. ఇక్కడ జర కుడి పక్క తిరుగు. చిన్న కథ కదిరిద్యా దేవుడా. మంచి మర్యాదతో అడుగుతున్నా. ఎక్కడ ఉన్నారో అక్కడ చెప్తే మిమ్మల్ని వద్దా, మీ అమ్మ మిమ్మల్ని అందరిని వదిలేస్తారా? ఇక పోలీసు వాడికి ఎందుకు అన్ని ఇస్తున్నారు క్లూలు? అరే ఎవడొచ్చినా వాడి పక్క ఏం చెప్పకుండా ఏమన్నా అంటే నన్ను చూడురా. ఓకేనా? ఓకే ఓకే. ఎరా సైకో సంపత్, చెప్పు. చెప్పిండ్రా? చెప్పలే. నా బిడ్డ ఏడరా? నా బిడ్డ ఏడిపోయిందిరా? అరే ఏంట్రా ఇది? బిడ్డ ఏడరా? నా బిడ్డ హలో. అక్క, నీ బిడ్డోళ్ళు లేచిపోయిన వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నావు? గిడి గీనే ఉన్నారు కదరా. ఓ విమూష, అదే వచ్చి నన్ను ఎందుకు కొడుతుంది? నేను చూసుకుంటావు. నా బీపీ రైజ్ అవుతుంది. మా అన్న మీద చేస్తావా? జర్
జరగదు కానీ పైకి లేవు. మన్నోడో తెలుసా? తెలియదు. మొన్న మర్డర్ కేసులు ఇరికిండు. జప్ప 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 కొడుచుండు తెలుసా నీకు? పొడుస్తాడు ఏమనుకుంటున్నావు? మనం ఎప్పుడు చేసిన మర్డరు? ఏ నువ్వు ఊకోనా? ఎక్కువ తక్కువ చేసినాకో మిమ్మల్ని ఇట్లా వస్తాడు మా అన్న. నేను ఎప్పుడు చేసిండ్రా? దరిద్రం కొట్టేసింది భయ. నన్ను కొడతావరా? జప్ప 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 జప్ప. పిక్కలేసా నీ కాలు కర 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 కొరుకుతాడు. కొరికే. కోడి కాళ్ళు కొరుకుతా కానీ పంది కాళ్ళు కొరక. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పల్లెంటావురా? ఆ, దొరికింది సార్. సార్ లేచిపోయినాడు వచ్చింది సార్. నీ పిల్ల మీదరా. ఏ తీసుకురా అక్క. దొరికింది కొడుకు. కొడుకు ఇట్రా ఇగో మీ బిడ్డ దొరికింది, మీకు మాకు లొల్లి లేదు. ఏ ఛ! ఎవరిది ఇది? నా బిడ్డ కాదు. మరి ఎవరి బిడ్డ? డాడీ డాడీ నా బిడ్డరా. నీ బిడ్డనా? ఇక్కడికి రారా రే, ఇక్కడికి రా కూర్చో. ఎంత పెద్ద ప్లాన్ చేసినావురా. నేనేం చేస్తా సార్? అదే వస్తే ఓడితోనే పోయింది. ఆడే కూడా వచ్చిండు, నా పేరెంట్కి ఇచ్చిండు. హలో 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 స్విచ్ ఆఫ్ అయింది ఫోన్. హలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సైకో సంపత్. రాజు క్రేజీ మ్యాడ్ సైకో మాస్ పర్ఫార్మెన్స్. సుప్రీత నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అంటే సడన్ గా మా రాజులో ఈ పర్ఫార్మెన్స్ చూసేసరికి అసలు నేను ఆపుకోలేక సీట్ లో సరే తొడగొట్టు రాజు. జానీ మాస్టర్ ఎలా అనిపించింది? పవర్ స్టార్ పర్ఫార్మెన్స్. మాస్ 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 జాతర. అంటే ఎప్పుడు దాకా నేను చేసిన స్కిట్ లో నాకు బాగా నచ్చిన స్కిట్ ఇది. ఫుల్ హ్యాపీ అండ్ బాగా చేసావు. ఎంత చెప్పినా తక్కువే. వెరీ గుడ్, సూపర్ గా ఉంది. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ మాస్టర్. నవదీప్ గారు పీక్స్ ఆఫ్ ఎనర్జీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు తను శాంతిది లాస్ట్లో ఫాదర్ అనే ట్విస్ట్ అదిరిపోయింది. అంటే ఎక్కడికక్కడ పేలుతూ ఇంకోటి వచ్చి ఆల్రెడీ బాగా నవ్వుకుంటున్నాం కదా, అది కంటిన్యూ అవుతుంది. కానీ దాంట్లో కూడా మళ్ళీ ఇంకొక చాయ్ అని లేచినాయి క్లైమాక్స్. క్లైమాక్స్ అన్ని పండినాయి. టెరిఫిక్ ఉంది. కానీ మీరు చేసిన అన్నిటిలోనే ఇదే టాపెస్ట్ నాకు తెలిసి. టెరిఫిక్. బిందు గారు. మాస్టర్ విత్ యువర్ పర్మిషన్. ఎస్. కడుపుబ్బా నవ్వుకుంటున్నాం అని చాలా స్కిట్స్ లో చెప్పాం. కానీ ఈ స్కిట్ లో నవ్వుతూ మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తే బాగుండు, బ్రెత్ తీసుకునేదానికి అనిపించింది. అంతా బాగా నవ్వాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అ లాట్. సో దీపిక ఎలా అనిపించింది? ఓ మై గాడ్, ఐ యామ్ ఇన్ కన్ఫ్యూజన్. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ కి స్టేట్ అవార్డు ఇవ్వాలా, ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇవ్వాలా, లేకపోతే నేషనల్ అవార్డు ఇవ్వాలా, లేకపోతే ఆస్కార్ అవార్డు ఇవ్వాలా? లేదు, నేను పంపిస్తా ఆస్కార్ కి. సూపర్ పర్ఫార్మెన్స్.
జడ్జెస్, ఈ స్కిట్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? నేనైతే అందరికీ ఇచ్చేస్తాను. సో ఇది అందరికి, మీ అందరికి. సో ది బెస్ట్ పర్ఫార్మర్ గోస్ టు ఎవ్రీబడీ. కంగ్రాచులేషన్స్. కోడల్ది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీని ఈ స్టేజ్ మీద చూపిస్తానికి రాబోతున్నారు టీమ్ చందు అండ్ యోధా. లెట్స్ వెల్కమ్ దెమ్. అయ్యయ్యో, మొగుడిని వంగబెట్టి గుద్దుకుంటే ముఖం ఎంత ముద్దుగా ఉండేదమ్మా నా కూతురుది. ఇప్పుడు ఆ ముఖం చూడకుండా అయిపోయానమ్మా. ఏమైందిరా? ఫుట్బాల్ రాకపోయినా మొగుడిని ఎగిరి తన్నేదమ్మా. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయిందే. ఏమండి, నోటికి అందిందంతా తినేది, నోటికి వచ్చిన తిట్లు తిట్టేది. ఇప్పుడు ఆ తిట్లు వినపడకుండా పోయినాయి అమ్మా. పోతాను, నాకు ఇది వద్దు. నా కూతురు అయ్యయ్యో. మాస్టర్, నేను తినడానికి కూర్చుంటే ఏంది దీని రచ్చ నాకు అర్థం కాకుండా వచ్చే. నువ్వు బిడ్డను బాధ చేసి నాకు గుర్తు చేయకే, నాకు చాలా బాధగా ఉంది. ఏమండి, నాకు నా బిడ్డ కావాలండి. కడుపు కోత. పిచ్చండి ఇది. అక్క కనిపించట్లేదని బాధపడకుండా సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? సెలబ్రేషన్ నేను చేసుకుంటున్నా, మీ నాన్న చేసుకుంటున్నాడు అమ్మా. ఏంటి నాన్న? నాకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా చికెన్ పీస్తోను, లెగ్ పీస్తోనే కదమ్మా నేను బయటికి పంపిస్తా. అక్కని ఎతకడానికి డిటెక్టివ్ ని మాట్లాడమన్నా, మాట్లాడావా? తింటున్నా కదా, ఒక నిమిషం. కిట్టు మొత్తం తిను. డిటెక్టివ్ కదా, మాట్లాడమ్మా. ఏమని మాట్లాడావు? ఏమన్నాడు? ఎంత ఇస్తావు అన్నాడు. మరి నువ్వేమన్నావు? ఒరే నాయన 2 లక్షలు ఇచ్చారా అని చెప్పిన. 2 లక్షలా? నీకెక్కడివి? మా అక్క ఇస్తే వాడికి ఇస్తేలే. వావ్, లక్షేమో వాడికి ఇచ్చి 1,00,000 నువ్వు తీసుకొని లక్షణంగా బిర్యానీ తింటున్నావా? అబ్బా అబ్బా అబ్బా, సూపర్ నాన్న. చిచ్చి, నీవు ఇంత ఘనంగా బాధపడుతున్నావంటే దానికి కారణం మా అత్త. దాన్ని పిలవాలి ముందు. అత్త, అడుక్కోడానికైనా వేలపాల ఉండాలి. మరి నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అయినా నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చి ఉన్నాడంటున్నాడు? ఏ, నాతో పెట్టుకుంటే ఊరుకోను. ఊరుకోకపోతే ఉల్లిపాయతో పకోడీ చేసుకో. ఈ చెకోడి మాటలు నాకెందుకు చెప్తున్నావు? మా ఇంట్లో పుల్ల పెట్టి మా అత్త అక్కడ గురకబెట్టి పడుకుంటదా? నేను ఎలా ఊరుకుంటానే? పిలు, మీ అమ్మని పిలు. నువ్వు పిలవా? నేనే పిలుస్తా. అత్త, అత్త. ఎక్కడ మా పాట పాడాలి? నీ కోడలు తద్దినం దగ్గర పాడు. పేమెంట్ ఇస్తారా? ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఎక్స్పైర్ అయిన ఏటీఎం కార్డు మొహం వేసుకొని నీకు పేమెంట్ కావాలా? నాకు తెలుసు అత్త, నీ కోడలే కిడ్నాప్ చేసి ఉంటది. నాకు దానిపైన డౌటే. ఓసై అత్త, రావే. మహేష్ అని మృదుగా పిలవాల్సిన నోటితో అత్త అని గంభీరంగా అరుస్తావేంటి యోదా? ఇదిగో, అగరబత్తి వెలిగిస్తే పొగ్గొస్తుంది, నాకు కోపం వస్తుంది. నా జోలికి రాకు. నువ్వు రాకు అంటే రాకుండా ఉండడానికి నేను గోడకున్న మేకను కాదు, నిన్ను ప్రేమించే ప్రేమికుణ్ణి. నాకు ఈ టార్చర్ ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతూ నీకు తెలుస్తుందా? మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అది నీకు తెలుసా? ఏహే, నాకు కోపం వస్తుంది, నీకు తెలుసా? ఇదంతా కాదు, మా పెద్ద బావ రావాలి. అప్పుడే లాగ్ లేకుండా అయిపోతుంది స్కిట్. పెద్ద బావా, తినడానికి కావాలి మటన్ ముక్కలు. నా బాధ పోవాలంటే మనం వేయాలి మందు సుక్కలు. కూసో. ఏమైందిరా? నాకు సుజ్జి కావాలి తాత. నాకు చాలా కావాలి, చెప్తున్నానా? సుజ్జి లేకుండా నీ క్షణమే ఉండలేకపోతున్నాను. నువ్వు ఇన్ని సంవత్సరాలు హిమాలయాల్లో ఎలా ఉన్నావు తాత? అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, నాకేం కావాలన్నా అరేంజ్ చేస్తాడు. ఎవరు తాత? మహానుభావుడు నవదీప్.